రోల్స్ రాయ్స్ ఈ పేర్లోనే కాదు, ఈ కారు వాడేవాళ్ళు కూడా చాలా రాయల్టీగా ఉంటారు. మరియు ఈ కార్స్ అనేవి చాలా స్పెషల్. మరియు దీంతో పాటుగా మనం ఏమన్నా కార్లు గనక కొనుక్కోవాలంటే ముందుగానే కొన్ని కార్లు ప్రొడక్షన్ చేసి అవి షోరూమ్కి పంపించుంటారు. దానిలో మనకు నచ్చిన కారు మనం కొనుక్కోవచ్చు. కానీ రోల్స్ రాయ్స్ విషయానికి వస్తే అలా కాదు. మనం ఫస్ట్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇచ్చిన 6 to 8 months లేకపోతే 2 years అనేది వాళ్ళు టైం అనేది తీసుకుంటారు. మరియు ఈ కార్ మొత్తాన్ని కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. కాబట్టే చాలామంది ఈ కార్ అంటే చాలా ఎక్కువగా ఇష్టపడతారు. మరియు ఈ కార్ అనేది వాళ్ళకి చాలా పెద్ద స్టేటస్ సింబల్. మరియు ఈ కార్ గనక మనం కొనుక్కోవాలంటే దాదాపు 10 నుంచి 20 కోట్ల దాకా ఉంటుంది. మనం కస్టమైజేషన్ అనేది మనకు నచ్చినట్టుగా చేసుకున్నట్లయితే దానికి తగ్గట్టుగా ప్రైస్ అనేది వేరీ అవుతా వస్తుంది. మరియు రోల్స్ రాయ్స్లో దాదాపు 4400 కలర్స్ అనేవి ఉన్నాయి. మరియు మీకు ఏ కలర్ కావాలో చెప్తే వాళ్ళు ఆ కలర్ అనేది వేస్తారు. లేకపోతే మీరే సొంతంగా ఒక కలర్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ కలర్ అనేది కేవలం మీ వట్టుకే రిజర్వ్డ్గా పెడతారు. మరియు ఎప్పుడన్నా ఎవరన్నా కస్టమర్ నాకు కూడా అలాంటి కలర్ కావాలి అని చెప్పినట్లయితే ముందుగా మీ పర్మిషన్ అనేది అడుగుతారు. మరియు ప్రతి కలర్ పెయింట్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళు చేయటం జరుగుతుంది. మరియు వేరే వాళ్ళకి వేసే ముందు మీ పర్మిషన్ అనేది మ్యాండేటరీ, తప్పనిసరిగా వాళ్ళు తీసుకోవాల్సింది. ఇలాగా రోల్స్ రాయ్స్ ఒక కలర్ దగ్గర నుంచి లోపల కూర్చున్న సీటింగ్ వరకు మొత్తం లగ్జరీగా వీళ్ళు డిజైన్ చేయటం అయితే జరుగుతుంది. మరియు ఇది మాత్రమే కాదు, కేవలం కలర్ విషయం మాత్రమే కాకుండా లోపల వాడే కార్పెట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ అనేది చేసుకోవటానికి వీలుగా ఉండేలాగా వీళ్ళు ఈ కార్ కంపెనీ వాళ్ళు ఈ రోల్స్ రాయ్స్ని చాలా ఈజీగా డిజైన్ చేయటం అయితే జరిగింది. మీరు ఆఖరికి రోల్స్ రాయ్స్ కార్ లోపల ఉండే అంబ్రెల్లా కూడా మీకు నచ్చిన కలర్లో డిజైన్ అయితే చేయించుకోవచ్చు. మరియు ఈ రోల్స్ రాయ్స్ లోపల ఉండే అంబ్రెల్లా కాస్టే దాదాపు 2 లక్షల రూపాయలు అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మరియు ప్రతి ఒక్కటి ప్రీమియం క్వాలిటీతో వాళ్ళు చేయటం అయితే జరుగుతుంది. మరియు కేవలం అంబ్రెల్లా మాత్రమే కాదు, లోపల ఎలాంటి ఇంటీరియర్స్ కూడా మీకు నచ్చినట్టుగానే వాళ్ళు చేయటం అయితే జరుగుతుంది. ఇలాగా రోల్స్ రాయ్స్ లోపల ఉండే వస్తువులు కూడా చాలా కాస్ట్లీ. దీంతో పాటుగా రోల్స్ రాయ్స్ లోపలే ఒక షాంపెయిన్ కూడా ఉంటుంది, ఒక చిన్న రిఫ్రిజిరేటర్. మరియు మీరు ఏమన్నా పార్టీ చేసుకోవాలంటే లోపలే ఈజీగా పార్టీ చేసుకునే విధంగా షాంపెయిన్ కూడా వాళ్ళు డిజైన్ చేయటం అయితే జరిగింది. మరియు మ్యానుఫ్యాక్చరింగ్ విషయానికి వస్తే రోల్స్ రాయ్స్ చేత్తోనే మొత్తం కస్టమైజేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా స్లోగా చేస్తారు. మరియు ప్రతి కార్ల కంపెనీ అనేది సంవత్సరానికి కొన్ని వేల కార్లు అనేవి వాళ్ళు ప్రొడక్షన్ చేయాలనుకుంటారు. కానీ రోల్స్ రాయ్స్ మటుకు కేవలం తక్కువ కార్లు అనేవి ప్రొడక్షన్ అయితే చేస్తుంది. మరియు రోల్స్ రాయ్స్ లోపల ఉండే కార్లు మొత్తాన్ని రోల్స్ రాయ్స్ కంపెనీ మొత్తం హ్యాండ్మేడ్తో చేస్తుంది. కాబట్టి వర్క్ ఎక్కువ, కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రైస్ అనేది ఛార్జ్ చేస్తారు. మరియు లోపల వాడే ప్రతి ఎక్విప్మెంట్ కూడా హైలీ క్వాలిఫైడ్ ఎక్విప్మెంట్. మరియు అనేక రకాల టెస్టింగ్ అనేది అది పాస్ అయిన దాని తర్వాతే దాన్ని యూజ్ చేయటం అయితే జరుగుతుంది. రోల్స్ రాయ్స్ కార్ల కంపెనీ లోపల ఎక్కువగా ఇన్సులేషన్ అయితే చేస్తుంది. మరియు దీని కారణంగా బయట ఉండే శబ్దం అనేది లోపలికి రాకుండా ఉంటుంది. కొన్ని కార్లకి 24 సార్లు ఇన్సులేషన్ కూడా చేస్తారు. మరియు అన్ని లేయర్స్ ఆఫ్ ఇన్సులేషన్ అనేది చేయటం కారణంగా లోపల చిన్న సౌండ్ కూడా వినపడుతుంది. మరియు రోల్స్ రాయ్స్ కార్ లోపల ఒక అనలాగ్ అలారం ఉంటుంది. మరియు దాని ముళ్ళు కదిలిన ప్రతిసారి చిన్న మైన్యూట్ నాయిస్ అయితే వస్తుంది. అది కూడా కార్ లోపల మీరు క్లారిటీగా వినేలాగా ఇన్సులేషన్ అయితే వాళ్ళు చేస్తారు. మరియు కారు బయట పెయింటింగ్ అనేది దాదాపు 10 నుంచి 15 లేయర్లు వాళ్ళు వేయటం అయితే జరుగుతుంది. మరియు దీని కారణంగా కార్ ఒక షైన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా ఒక కస్టమర్ తను 1000 డైమండ్స్ ఇచ్చి దాన్ని పొడి చేసి పెయింట్తో కలిపి వేయమన్నారు. ఆ కస్టమర్ చెప్పినట్టుగానే ఆ పెయింట్ లోపల 1000 డైమండ్స్ అనేవి వాళ్ళు క్రష్ చేసి వేయటం అయితే జరిగింది. దీంతో పాటుగా కార్కి ఇంకా షైనింగ్ వచ్చేలాగా పాలిమర్ మరియు మిగిలిన కెమికల్స్తో ఆ కార్ అనేది షైన్ అయ్యేలాగా చేశారు. మరియు దానికే 24 కోటింగ్ల పెయింట్ అనేది వాళ్ళు ఉపయోగించడం అయితే జరిగింది.
దీంతో పాటుగా కార్ అనేది ప్రతి సంవత్సరం మీరు సర్వీసింగ్కి ఇచ్చి ఆయిల్ మార్చాలనుకుంటే 3 లక్షల రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. ఇది మాత్రమే కాదు, కార్ కనుక మీరు ఫుల్ సర్వీసింగ్ ఇవ్వాలనుకుంటే 10 నుంచి 20 లక్షలు అనేది ఖర్చు అవుతుంది. దీంతో పాటుగా లోపల అంబ్రెల్లానే 2 లక్షలు ఉంటుంది. మరియు కాళ్ళ కింద వేసుకునే మ్యాట్ కనుక మార్చాలనుకుంటే 1,50,000 ఉంటుంది. ఇలాగా కార్కి సంబంధించిన ప్రతి చిన్న వస్తువు కూడా హెవీ రేట్లతో ఉంటుంది. మరియు రోల్స్ రాయ్స్ కార్ కొనటం మాత్రమే కాదు, దాన్ని మెయింటైన్ చేయాలి అన్నా సరే కూడా చాలా ఖర్చు అయితే ఉంటుంది. మరియు రోల్స్ రాయ్స్కి మన ఇండియాలో సర్వీస్ సెంటర్లు అనేవి కేవలం 2 మాత్రమే ఉన్నాయి. మరియు దీంతో పాటుగా రోల్స్ రాయ్స్కి సంబంధించిన ఒక వ్యక్తి కార్ల పైన ఏమాత్రం సపోర్ట్ లేకుండా కేవలం తన చేతి వేళ్లతోనే ఆ కార్ పైన ఒక సన్నటి గీత అనేది అతను గీయగలుగుతాడు. మరియు ఇతని కోసం మీరు ఫ్యాక్టరీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టరీ నుంచే తన ఎక్విప్మెంట్ మొత్తం తీసుకొని మీరు ఏ కంట్రీలో రమ్మంటే అతను ఆ కంట్రీకి వస్తాడు. మరియు ఇతను మొత్తం హ్యాండ్ మేడ్తో చేస్తాడు. ఇతనికి చాలా స్పెషాలిటీ మరియు పాపులారిటీ అనేది ఉంది. కేవలం తిను తన ఒక్క చేత్తోనే మొత్తం లైన్ అనేది నీట్గా డిజైనింగ్గా వేయగలుగుతాడు. మరియు ఈ పెయింట్కి కావాల్సిన బ్రష్ అనేది ఉడత ఒక వెంట్రుకలతో తయారు చేయటం అయితే జరుగుతుంది. ఇలాగా రోల్స్ రాయ్స్కి సంబంధించిన ఒక చిన్న లైన్ వేయాలన్నా సరే కూడా కాస్ట్లీగా మారుతుంది. మరియు ఎక్స్పర్ట్స్ దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. రోల్స్ రాయ్స్ ఒక కార్ మనం చూసినట్లయితే దాని ముందు ఒక సింబల్ అనేది ఉంటుంది, అదే స్పిరిట్ ఆఫ్ ఎక్సెసీ. మరియు ఈ స్పిరిట్ ఆఫ్ ఎక్సెసీ ఇంతకుముందు చాలామంది దొంగతనం చేయటం అయితే జరిగింది. దాని తర్వాత నుంచి ఆటోమేటిక్ క్లోజింగ్ టెక్నాలజీ అనేది వాళ్ళు తీసుకురావటం అయితే జరిగింది. మరియు మనం దీన్ని లాగుదాం అన్నా సరే కూడా అది అవ్వని పని. మరియు రోల్స్ రాయ్స్ ఫ్లోర్ లోపల ఒక సీటింగ్ అనేది ప్యూర్గా ఎద్దు లెదర్ అనేది వాళ్ళు వాడటం జరుగుతుంది. యూరోప్లో ఎక్కడైతే హెవీ మంచు మరియు హై ఆల్టిట్యూడ్ ప్లేస్ ఉంటుందో అక్కడ నుంచి ఎద్దులు కొని వాటి నుంచి చర్మం నుంచి ఇది లెదర్లు తయారు చేయటం అయితే జరుగుతుంది. మరియు ఈ లెదర్ కూడా చాలా ప్రీమియంగా చేయటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కటి హ్యాండ్ మేడే. ఇలాగా ఒక కార్కి లెదరే 50 కేజీల దాకా వాళ్ళు వాడటం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా కారు లోపల రూఫ్ టాప్ పైన మీరు ఒక పర్సన్ తన క్లయింట్ ఏమన్నారంటే, నేను ఆకాశంలో చూసినట్లయితే నాకు నక్షత్రాలు అనేవి కనపడాలి, అలాగా నా కారు లోపల కూడా డిజైన్ చేయమని చెప్పారు. మరియు ఆ కస్టమర్ చెప్పిన విధంగానే వాళ్ళు డిజైన్ చేయటం అయితే జరిగింది. ఈ రోల్స్ రాయ్స్ కారు కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు దాన్ని డ్రైవ్ చేయరు, దానికి డ్రైవర్ అనేవాళ్ళు ఉంటారు. మరియు కంపెనీ ఫ్రీగా డ్రైవింగ్ అనేది నేర్పిస్తుంది. ఓనర్ ఒక డ్రైవర్స్ని పంపించినట్లయితే కార్ అనేది ఘాట్ రోడ్లో కూడా స్మూత్గా ఎలా తోలాలి, మరియు దీంతో పాటుగా కస్టమర్ని ఎలాగా రాయల్టీగా చూసుకోవాలి, మరియు దీంతో పాటుగా లగ్జరీగా వాళ్ళని ఎలా రాయల్టీగా చూడాలి అని, మరియు కార్ అనేది ఎంత స్మూత్గా నడపాలి, దీంతో పాటుగా కార్ని ఎలా మెయింటైన్ చేయాలి అనే విషయాల మీద కంపెనీ ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇస్తుంది ప్రతి ఒక్క డ్రైవర్కి.